మనం ఆర్డర్డ్ లిస్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు వాటిలో రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు. అవే ఇక్కడ మనకి చూపించడం జరిగింది. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆర్డర్డ్ లిస్ట్స్ ఎలా ఉంటాయనేది. చూడండి, ఫస్ట్ నంబరింగ్ ఇచ్చాం, తర్వాత క్యాపిటల్ లెటర్స్లో ఆల్ఫాబెట్స్ ఇచ్చాం, తర్వాత స్మాల్ లెటర్స్లో ఆల్ఫాబెట్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత రోమన్ ఫామ్లో ఇవ్వడం జరిగింది క్యాపిటల్ లెటర్లో, తర్వాత స్మాల్ రోమన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. సో వాటికంతా కూడా ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు నార్మల్గా ఏ పారామీటర్ ఇవ్వకపోతే ఓఎల్కి నంబరింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఓఎల్ టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని ఇచ్చాం. సో క్యాపిటల్ ఏ అని ఇచ్చినప్పుడు ఇక్కడ అప్పర్ కేసులో ఇట్లా లిస్ట్ రావడం జరిగింది. అదే స్మాల్ ఏ అని ఇస్తే ఇట్లా లోయర్ కేసులో వస్తాయి. అదే ఇట్లా క్యాపిటల్ ఐ ఇచ్చినప్పుడు రోమన్ ఫామ్ క్యాపిటల్స్లో వస్తుంది. స్మాల్ ఐ ఇస్తే స్మాల్ లోయర్ కేసులో రోమన్ ఫామ్ రావడం జరిగింది. అదేవిధంగా డెఫినేషన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం. చూడండి, ఇది కాఫీ, దీనికి డెఫినేషన్ ఇది, మిల్క్ దీనికి డెఫినేషన్ ఇది. ఆ విధంగా డెఫినేషన్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. సో డిఎల్ అనే ట్యాగ్ ద్వారా డెఫినేషన్ లిస్ట్ స్టార్ట్ చేస్తాం. మరి డెఫినేషన్ టర్మ్ ఏంటి? డెఫినేషన్ టర్మ్ కాఫీ. డెఫినేషన్ డేటా ఏంటి? దాని కింద డిడి అనేది డెఫినేషన్ డేటా అనమాట. అంటే దీనికి డెఫినేషన్ కింద ఇవ్వడం జరిగింది. అదే నెక్స్ట్ డెఫినేషన్ టర్మ్ మిల్క్, దానికి డెఫినేషన్ డేటా డిడి, అంటే వైట్ కోల్డ్ డ్రింక్ అనేది. ఓకే, ఇట్లా మీరు డెఫినేషన్ లిస్ట్ని సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే నెస్టెడ్ లిస్ట్స్. నెస్టెడ్ లిస్ట్ చూసినట్లయితే చూడండి, నెస్టెడ్ లిస్ట్లో ఫస్ట్ ఒక టైప్, దాని కింద హైరార్షియల్గా మళ్ళీ కింద టీ కింద మళ్ళీ సబ్లో బ్లాక్ టీ, గ్రీన్ టీ ఇట్లా వచ్చాయి. సో మరి దానికి చూడండి, యూఎల్ అనార్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేసి, ఓకే, దాని కింద కాఫీ, టీ అని పెట్టాం. మరి టీ అనేది క్లోజ్ చేయకుండానే, అంటే ఈ లిస్ట్ ఐటమ్ని ఇంకా క్లోజ్ చేయకుండా ఎల్ఐని దాని లోపల మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ ఇంకొక యూఎల్ స్టార్ట్ చేసాం, మళ్ళీ అనార్డర్డ్ లిస్ట్ అనమాట. సబ్ టీ కింద మళ్ళీ సబ్ అనమాట, ఇవి బ్లాక్ టీ, గ్రీన్ టీ అనేటివి. ఇప్పుడు ఎల్ఐని క్లోజ్ చేసాం, తర్వాత లాస్ట్లో మిల్క్ అనే లిస్ట్ ఐటమ్ ఇచ్చాం. సో ఇలా ఒకదాని కింద ఒకటి హైరార్షియల్గా మీరు లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వాటినే నెస్టెడ్ లిస్ట్స్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసినట్లయితే చూడండి, మెయిన్, దాని కింద సబ్, దాని కింద సబ్ ఇట. సో అనార్డర్డ్ లిస్ట్లే కాదు, ఏ ఆర్డర్డ్ లిస్ట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఆ విధంగా హైరార్షియల్గా మనం ఒకదాని కింద ఒకటి క్రియేట్ చేయొచ్చు. సో టీ కింద బ్లాక్ టీ, గ్రీన్ టీ అని మళ్ళీ అనార్డర్డ్ లిస్ట్ కొత్తది స్టార్ట్ చేసి ప్లేస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక యూఎల్ని స్టార్ట్ చేసి చైనా, ఆఫ్రికా అని ఇవ్వడం జరిగింది గ్రీన్ టీ కింద. ఓకే, ఆ విధంగా హైరార్షియల్గా మనం ఈ యొక్క లిస్టులని క్రియేట్ చేసుకోవచ్చు.